ఇంటి దగ్గరకు వచ్చి గేట్ కొట్టారు. ఫస్ట్ ఎవరు అడిగాడు వదిలి గేట్ తీసుకొని లోపలికి వచ్చేసారు. అన్నారు అని పోయినా అంతే. కట్ట దొబ్బకపోతే పల 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 7-8 మంది దూరి కొట్టింది అంటే కూడా ఇంకొచ్చి కూడా లేదు. పల 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 కొడతారు. 20 రాడ్లు స్టిక్కులు తీసుకొచ్చారు. వాళ్ళు ఇష్టం వచ్చి కొడతారు. అడుక్కుంటే కాళ్ళు పట్టుకుంటూ కూడా వదలలే. కొట్టి మళ్ళీ ఫోటోలు తీసుకొని పోతారు. తలగా వెళ్ళిపోయిన తర్వాత పడిపోయినా నేను సూహలే పడిపోతే ఫోటోలు తీసుకొని పోతాను. ట్యూబ్ లైట్లతో కూడా కొట్టారు. ప్రెస్ మీట్ పెట్టారని చెప్పేసి రామప్రసాద్ రెడ్డి మీద రామప్రసాద్ బస్సులో వచ్చి వాళ్ళే కొట్టారు. ఈరోజు జిల్లా విడిపోయి ప్రెస్ మీట్ పెట్టారు. జగన్ సార్ మీద ఎమ్మెల్యే కూడా కాదు ఇట్లా అన్నట్టే దాని మీద ప్రెస్ మీట్ పెట్టారని మా మీద ప్రెస్ మీట్ పెట్టారు తొట్టాలని అని చెప్పేసి ఈ ముందు ఇంట్లో దూరి నా మీద దాడి చేసి నన్ను చంపాలని పడిపోయిన తర్వాత వదిలేసుకున్నాను. చచ్చిపోయినాను. రామప్రసాద్ రెడ్డి బస్సులు అనుకుంటా వాళ్ళే ఉంటారు. ఎవరికి నాకేముంది ఐటెం ఎవరు చేతులు ఉండేది. వాకిలు తీసినారు, పలపల కొట్టేసినారు గొడవళ్ళు రాడ్లతో. మమ్మల్ని నన్ను కూడా కొట్టబోయినారు. నేను దండం పెట్టి ఉంటే కొట్టేసి వెళ్ళిపోయినారు. అది తెలీదు సార్, నాకు అది తెలీదు. ఇప్పుడే 6:30కి ఆ విషయం నాకు తెలీదు. ఆయన బయట ఉన్నాడు, వచ్చినాడు ఇంటికి. ఆయన వచ్చిన తర్వాత 10 నిమిషాల తర్వాత వచ్చినారు. వాకిలే వాళ్ళే గేటు వాళ్ళే తీసినారు. అన్న అని పిలిచినారు. నీ ఎవరు అని పోతే వాకిలు తీసి పలపల కొట్టేసినారు. రాడ్లతో గొడవళ్ళు ఎత్తుకొచ్చినారు. అవి ట్యూబ్ లైట్లు ఎత్తుకొచ్చినారు. నన్ను కూడా కొట్టబోయినారు. నేను దండం పెట్టి వదిలేసింటే అప్పుడు వెళ్ళిపోయినారు వాళ్ళు. వాళ్ళే గేట్ తీసుకున్నారంటే వాళ్ళే గేట్ తీసుకుని వాళ్ళే ఇంట్లో తీసుకుని వాళ్ళే వచ్చేసినారు. మేము మామూలుగా కారు కూడా పొలగొట్టేసినారు. అది మాకు తెలిసే కదా 10 మంది వచ్చినారు. మాకు తెలిసే కదా. మాకెట్లా తెలుస్తుంది?